సైబరాబాద్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు. వాటి చుట్టూ ఉండే కాలనీల నిండా అందులో పనిచేసే ఉద్యోగులు. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రెంట్ హౌస్కు ఫుల్ డిమాండ్ ఉండడంతో అద్దె కూడా భారీగానే ఉంటుంది. దీంతో పీజీలతో పాటు కోలివింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడు పోలీసులకు కూడా పెద్ద సవాల్గా మారింది. గాంజా అమ్మకాలు, ఇల్లీగల్ దందాలకు కెరాఫ్ అడ్రస్గా మారుతున్న పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ పై ప్రైమ్9 ప్రత్యేక కథనం. సైబరాబాద్ పరిధిలో రోజురోజుకు పీజీ హాస్టల్స్, కో లివింగ్ కల్చర్ పెరిగిపోతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ వెలుస్తున్నాయి. గల్లీ గల్లీలో వందల కొద్ది పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండడంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. సింగిల్ గా ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం అంతే తడిసి మోపెడవుతుంది. దీంతో ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీజీ హాస్టల్స్, కో లివింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు దొరికినంత దోచుకుంటున్నారు. షేరింగ్ పీజీకి అయితే ఒకరికి 8,000, అదే కో లివింగ్ అయితే 20,000కు పైగా నెలకు వసూలు చేస్తున్నారు. ఇక ఈ పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ లో ఎవరుంటున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటిదనేది పట్టించుకోకుండా డబ్బుల కక్కుర్తిపడి నిర్వాహకులు ఎవరిని పడితే వారిని జాయిన్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ అడ్డాగా మారుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. మే 2న శ్రీరామ్ నగర్ పరిధిలో కో లివింగ్ లో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను స్థానిక పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. గతంలో పీజీ హాస్టల్స్ లో ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దొరికితే దొంగ, దొరకనంత వరకు దొరే అన్నట్టుగా ఈ పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ ఉంటున్న కేటుగాళ్ల పరిస్థితి తయారయ్యింది. ఇక ఇల్లీగల్ దందాలకు అడ్డాలుగా తయారైన ఈ పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ ను వెంటనే రద్దు చేయాలని, కాలనీలను కాలనీలానే పెట్టాలని స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్యవి ఉండడంతో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నిరసన చేపట్టారు. పిల్లలకి బయట ఇంటి నుంచి బయటకు రాగానే ఇల్లీగల్ యాక్టివిటీస్, వాటి వల్ల రేపటి ఫ్యూచర్ పిల్లలకి గవర్నమెంట్ ఎంతో ఆలోచించి అందరు ఇంత కష్టపడి ఇంతమంది ప్లేస్ ఇచ్చారు. కాలనీ మొత్తం కల్చర్ మొత్తం పాడు చేసేస్తున్నారు. ఇవన్నీ ఉండకూడదు. ఏదైనా అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు ఎవరైనా దయచేసి అందరూ సహకరించాలి. ఓన్లీ రెసిడెన్షియల్ కాలనీగానే పెట్టుకుందాం. అయితే పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ రన్ చేస్తున్న నిర్వాహకులకు లాభం మంచిగొస్తూ ఉండడంతో ఎవరిని పడితే వారిని జాయిన్ చేసుకోవడం సమస్యకు ప్రధాన కారణం. దీంతో హాస్టల్స్ లో జాయిన్ చేసుకునే ముందు వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం, అదేవిధంగా పీజీ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ పై స్థానిక పోలీసులు నిత్యం నిఘా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.